వెరికోజ్ విన్స్ అంటే ఏంటి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ వెరికోజ్ విన్స్ అనేది 15% ఆఫ్ పాపులేషన్లో ఉంటుంది. సో అంత ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్లాంటి వ్యాధి గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. మనం చాలామంది వ్యక్తుల్లో చూస్తుంటాం, కాళ్ళల్లో పాములాగా మెలికలు తిరిగి నరాలు ఉబ్బి కనిపిస్తుంటాయి. అట్లాంటి కండిషన్ని వెరికోజ్ వీన్స్ అంటాం. అంటే ఇది చిన్న కరెక్షన్ ఏంటంటే, ఇక్కడ అవి నరాలు కాదు, నరాలు అనేది మిస్కాన్సెప్ట్. అవి బ్లడ్ వెజల్స్, సిరలు, వీన్స్. సో వీన్స్ వల్ల వచ్చేటువంటి వికృతి వెరికోజ్ వీన్స్. ఈ వెరికోజ్ వీన్స్ అనేది కళలో వచ్చినప్పటికీ ఇదే ప్రాబ్లం వల్ల, ఇదే పెథాలజీ ఉండటం వల్ల శరీరంలో ఇతర భాగాల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే ఆయా ప్రదేశాలను బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే వికృతి యానల్ సంబంధించినటువంటి ప్రదేశంలో వస్తే దాన్ని పైల్స్ అంటాము, లేదా హెమరాయిడ్స్ అని అంటాము. అదే వికృతి ఒకవేళ కనుక పురుషుల యొక్క వృషణాల్లో కనుక వస్తే, టెస్టిస్లో కనుక వస్తే దాన్ని వ్యారికోసీల్ అంటాం. ఇదే ప్రాబ్లము ఒకవేళ జీర్ణకోశ వ్యవస్థ దగ్గర కనుక వస్తే వ్యారిసిస్ అంటాం. అంటే కారణం కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ వికృతి అనేది పెథాలజీ సేమ్గా ఉంటుంది. సో ఆయా ప్రదేశాల్లో వచ్చేటువంటి మార్పును బట్టి, డిఫరెంట్ ప్రదేశాల్లో వచ్చేదాన్ని బట్టి పెథాలజీ సేమ్ అయినప్పటికీ దాని పేరు మారుతుంది. కాబట్టి ఈ వ్యారికోజ్ వీన్స్ అన్నా, వ్యారికోసీల్ అన్నా, వ్యారిసిస్ అన్నా, పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అన్నా ఆల్మోస్ట్ పెథాలజీ సేమే, ప్రదేశం మారటం వల్ల పేరు కూడా మారిపోతుంది. అయితే వెరికోజ్ వీన్స్ అనేది మాత్రం కాళ్ళలోనే వస్తాయి, ఆ పేరుతో వచ్చేది మాత్రం. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ఇది ప్రజల్లో అవగాహన కల్పించడానికి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే 15% ఆఫ్ పాపులేషన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ డిజీజ్ కాబట్టి సో డెఫినెట్గా అవగాహన అనేది అవసరం. సో చాలామంది నేను గమనించింది ఏంటంటే, నా క్లినికల్ ప్రాక్టీస్లో పేషెంట్స్ వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ వస్తున్నారు. లేట్ స్టేజెస్లో, నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్లో కానీ, ఎల్డిఎస్ చేంజెస్ అనేటువంటి ఒక కాంప్లికేషన్తో కానీ, సివియర్ డెర్మటైటిస్ కానీ, వీనస్ స్టేసిస్, ఇట్లాంటి రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ లేట్ స్టేజెస్లో నన్ను అప్రోచ్ అవుతున్నారు. దానికి నేను గమనించింది ఏంటంటే, వీళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల, లేకపోతే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ స్పెషలిస్ట్ని కలవాలి అనేటువంటిది తెలియకపోవటం వల్ల, వేరే డాక్టర్స్ని కలవటం వల్ల అక్కడ కొంత జాప్యం జరుగుతుంది. అలాగే కాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియకపోవటం వల్ల ఏంటంటే కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి వివిధ కారణాల వల్ల డాక్టర్ని అప్రోచ్ అయ్యేసరికి లేట్ అవుతుంది, దాంతో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో నేను ఆ కాంప్లికేషన్స్ పేషెంట్స్కి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో నేను ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే, ప్రజల్లో అవగాహన కల్పించడానికి. ఎందుకంటే వెరికోజ్ వీన్ గురించి అవగాహన లేదు కాబట్టి చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయని ఆల్రెడీ నేను చెప్పున్నాను. సో దాని గురించి చెప్తున్నాను. ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో దాన్ని అడగచ్చు, లేదా డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అయినా కూడా పర్వాలేదు. ఇది మీరు గమనించి తదనుగుణంగా మీరు బెనిఫిట్ పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.